సక్సెస్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, సక్సెస్ వచ్చింది హ్యాపీగా. మరి పారామీటర్ ఏంటి? మనము ఆనందం బయట వెతికిన రోజులు పోయాయి. యూ షుడ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ పీస్ రాదర్ దాన్ ప్లెజర్. 39 ఏళ్లకు వాడికి ఏమి 20 ఏళ్ళ అందమైన అమ్మాయి రాదు. అందుకే ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో కొడుకు మెంటల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఐ అవుట్ వాడు ఎన్ని కోట్లు సంపాదించేలా. వెల్కమ్ టు దాత్రి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు, లైఫ్ కోచ్. హరీష్ గారు, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ అండి. హరీష్ గారు, ఈ మధ్యకాలం అని కాదు, ఎప్పుడైనా మనిషి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు తను చేసే పనికి ఎక్కువ మనీ వస్తుంది, ఎక్కువ కంఫర్ట్స్ని సమకూర్చుకోగలుగుతున్నారు, ఎంజాయ్ చేయగలుగుతున్నారు, అన్నీ కోరుకుంటే దగ్గరకు వచ్చే లైఫ్ ఉంది. బట్ లైఫ్లో హ్యాపీనెస్ మాత్రం ఉండట్లేదు. ఆల్ సెగ్మెంట్, లో నుంచి హై ఎండ్ వరకు. అంటే మనిషి ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాడు? అసలు హ్యాపీనెస్కి పారామీటర్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత నేను హ్యాపీగా ఉండాలని ఒక పారామీటర్ అనుకుంటే, పెళ్ళి అయింది హ్యాపీగా లేరు. సరే, డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, డబ్బు వచ్చింది హ్యాపీగా లేడు. సక్సెస్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, సక్సెస్ వచ్చింది హ్యాపీగా లేడు. మరి పారామీటర్ ఏంటి? మనకి ఎంత బాగా చెప్పారండి, సచ్చిత్ ఆనందం. సచ్చిత్ ఎప్పుడు ఆనందమైన స్వరూపమే. మనము ఆనందం బయట వెతికిన రోజులు పోయాయి. బయట ఎప్పుడు ఆనందం వెతికినా మన ఆనందం కోల్పోతాము. యూ షుడ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ పీస్ రాదర్ దాన్ ప్లెజర్. ఎప్పుడైతే బయట నుంచి నాకు వచ్చేది ఏదైనా ఆనందం ఇస్తుంది అనుకుంటే ఇరుక్కుపోయినట్టే లెక్క. ఎందుకంటే మన జేబులో కీస్ పెట్టుకుని బయట వెతికినట్టే. అందుకోసమే మన ఆనందము ఎప్పుడైతే సత్యము ద్వారా అండ్ మైండ్, చిత్తము ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో ఆటోమేటిక్గా వీఆర్ ఇన్ హ్యాపీ స్టేట్. నీకు ఎప్పటికీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ అంతే. నేను నా బుక్లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో ఫస్ట్ పేజ్లో రాసా, నా కష్టం మీకేం తెలుసండి, ఆర్ డాక్టర్ గారు నేను పడ్డ స్ట్రగుల్స్ అండి, నేను ఎంత కష్టపడి సాధించానంటే, నేను నా బాధలు, నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్ ఇలా ఎవరు చెప్పినా సరే వాడికి అర్థం కాలేదు లైఫ్ ఇంకా. ఎందుకంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ హ్యాపీ. నీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, హ్యాపీ. ఆ హ్యాపీనెస్లో ఈ సిచ్యువేషన్ నాకు ఇలా ఉంటే బాగుండేది అని అనుకున్న రోజున మిజరీ. అంతే. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక అందమైన భార్య వస్తుందని. వాడు వెయిట్ చేసి 39 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోవాలి. 39 ఏళ్ళకు వాడికి ఏమి 20 ఏళ్ళ అందమైన అమ్మాయి రాదు, వాడికి 38 or 40 వస్తుంది. ఆ 38-40 వచ్చాక అమ్మాయి అన్ని రోజులు ఎందుకు పెళ్లి చేసుకోలేకుండా ఉంటుంది అని చెప్పి ఇంకోటి వస్తుంది. అలాగే ఏదో ఒకటి. అందుకని ఎప్పుడు అయితే ఆనందాన్ని బయట, మందు తాగితే ఆనందం, అమ్మాయి వస్తే ఆనందం, ఇల్లు కట్టుకుంటే ఆనందం, కొడుకు పెళ్ళి అయితే ఆనందం, లేకపోతే అలా ఎప్పుడైతే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి బయట పెట్టావో నీకు ఆనందము రాదు. ఇది ఫండమెంటల్. అందుకే మనం ఎప్పుడు ఆనందము లోపలుంది ఇక్కడి నుంచి పారిపోయి గుహల లోపల కూర్చుని గాలి వెలుతురు రాని చోట కూడా కూర్చుని తపస్సులు ఎందుకు చేస్తుంటారు? వాళ్ళకి అర్థమైపోయింది బయట లేదు బాస్, నేను రాంగ్ చోట ఎతికేస్తున్నాను, లోపల ఉంది ఆనందం. అండ్ ఇది మనం తెలుసుకున్నాక బయట ఏదొచ్చినా సరే బోనస్. బాగుంది సిచ్యువేషన్, వెరీ గుడ్. బాగాలేదు, ఇట్స్ ఓకే అనేదానికి వెళ్తాం. అందుకే ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో కొడుకు మెంటల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఐ అవుట్ వాడు ఎన్ని కోట్లు సంపాదించేలా వాడు హ్యాపీగా ఉండలేడు. అలాగా నీ లోపల ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో ఎంతమంది మధ్యలో బ్రతికిన ఆనందంగా ఉంటుంది. దట్ ఈస్ ట్రూ. ఎవ్రీ మాట నేను చెప్పేది ట్రూ. అండ్ వీళ్ళు ఆనందాన్ని ఎవరో ఇచ్చే ప్రేమ, ఎక్కడి నుంచో వచ్చే డబ్బు, ఏదో తెచ్చుకొచ్చే జ్ఞానం అనుకుంటారు. ఇట్స్ ఆల్ ఇన్సైడ్ యూ. నేను చెప్తున్నాను, ఇన్ని డిగ్రీలు చేస్తే, నేను స్టాన్ఫర్డ్లో చదివితే నాకు చాలా అదొస్తుందండి. వచ్చిందా? నువ్వు స్టాన్ఫర్డ్లో స్టాన్ఫర్డ్ చదివిన 1 yearకి బాగుంటుంది, తర్వాత మళ్ళీ నీ లైఫ్ అదే ఉంటుంది. నేను కొత్త కారు కొనుక్కున్న కాలనీ వెళ్తే అందరు ఇట్లా చూస్తారు, అద్దిరా కిక్ అంటే అనుకున్నాడు. కారు కొన్న 2 days 3 days 4 days దాని మీద స్క్రాచ్ పెట్టగానే అయిపోయాడు, ఆనందంకి స్క్రాచ్ పడిపోయింది. అందుకని ఎప్పుడు ఆల్వేస్ నీ ఆనందాన్ని అట్లా బయట చూడొద్దు. బయట చూసిన ఆనందం ఈజ్ ప్లెజర్. అండ్ ప్లెజర్ ఎక్కువ రోజు కితకితలు కూడా ఎక్కువసేపు పెడితే కోపం వస్తుంది మనకి, తట్టుకోలేం.
ఎందుకంటే ప్లెజర్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ప్లెజర్ ఎప్పుడు ఇలా వెళ్ళి కింద పడుతుంది, ఆనందం ఇలా హాయిగా ఉంటుంది. అందుకని సర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్సైడ్. ఇది చెప్పడానికి చాలా ఫిలసాఫికల్గా ఉంటుంది, చెయ్యలేమనుకుంటారు, కానీ ట్రూ. ఎవ్రీ వర్డ్ నేను చెప్పేది ఈజీ అండ్ చాలా సింపుల్. ఎందుకంటున్నానంటే నువ్వు ఎప్పుడైతే ఓకే ఎలా ఉన్నా సరే, ఏదన్నా సరే, నేను బాధపడను అని ఫిక్స్ అయిపోతే, ఎందుకు బాధపడను, ఆనందం వచ్చినా నా ఆలోచనే. అక్కడ నా కారు కొన్నాను, ఆ చూసిన ఇమేజ్ నా మైండ్లో పడి ఆనందం. ఒకవేళ కళ్ళు గంతలు కట్టి నువ్వు కారు కొన్నావరా అన్నాను అనుకో, నువ్వు ఆనందించలేవు. ఎలా ఆ ఇన్ఫర్మేషన్ మన మైండ్లోకి వెళ్ళి మన మైండ్లో ఒక ఆనందాన్ని తయారు చేస్తాం, ఒక ప్లెజర్ని తయారు చేస్తాం. అలా ఏదైనా మన లోపలకే వస్తుంది అది కదా. అలాంటిది ఆ లోపలే మనం కనుక తయారు చేసుకుంటే, బయట నుంచి ఏదొచ్చినా లోపలే తెలుస్తుంది. కాబట్టి నీ ఆనందము లోపల ఉంది అన్న చిన్న స్మాల్ థింగ్, అదే రియలైజేషన్. ఓర్ని లోపలే ఉంది ఆనందము, అంతే కదా. నేను కారు చూశాను, చూసింది ఎక్కడా, కళ్ళలో ఇమేజ్ పడి బ్రెయిన్లో ఆనందం వచ్చింది. నేను ఒక మంచి స్వీట్ తిన్నాను, స్వీట్ ఆనందం ఎక్కడా, ఆ నాలుక మీద పడి ఆ రుచి నా బ్రెయిన్కి వెళ్ళింది. ఓహోహో ఆనందము లోపలుంది, వీటి వల్ల పెరుగుతుందేమో అనుకుంటున్నాను అన్నది పాయింట్. అది రియలైజ్ అయితే దాని మీద పట్టుకొని కూర్చోవాలి. అదే జన్మల తపస్సు ఏం చేస్తారంటే, ఎక్కడొచ్చింది ఆనందం, ఎలా వచ్చింది ఆనందం, నేను కారు కొంటే ఎందుకు వచ్చింది, నేను కొత్త బట్టలు వేసుకుంటే ఎందుకు వచ్చింది ఆనందం, అది లోపల ఏదో ట్రిగర్ చేస్తాం. ఆ ట్రిగర్ చేసేది ఏంటి చూస్తే, అక్కడ కేవలము నువ్వు కాక నీ ఈగో నుంచి ఉంటుంది. నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ అనేది నీకు ఒక ఆనందం ఇస్తుంది, నేను ఇలాంటి డబ్బున్నవాడిని నీకు ఆనందం ఇస్తుంది. అది నువ్వు డబ్బున్నా లేకపోయినా కూడా నువ్వు చిన్నప్పుడు బాగానే ఉన్నావే, నీకు ఆ డిగ్రీ రాకపోయినా నువ్వు బాగానే ఉన్నావే, ఇదేంటిది అని తెలుసుకోగలిగిన రోజున యు ఆర్ ఫ్రీ విత్ ఆనందం. నీకు ఆనందం ఫ్రీగా వచ్చింది, మిగతావన్నీ ఎక్స్ట్రా వచ్చాయా హ్యాపీ, లేకపోయినా హ్యాపీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లెజర్కు ఉండే ఇంకో క్వాలిటీ ఏంటంటే, ప్లెజర్ ఇలా వచ్చి ఇలా పడిపోతూ నిన్ను కూడా తీసుకెళ్తుంది కిందకి. ఎందుకంటే ప్లెజర్ని చూపించుకుంటేనే ఆనందం. సపోజ్ మీకు 1000 కోట్లు వచ్చాయి, పెద్ద బిల్డింగ్ కట్టారు, చూపించుకోవడానికి ఎవరికి లేదు, ఛాన్స్ లేదు, ఏముండదు మనకి. ఎవడికో చూపించుకోవడానికే ఈ సొసైటీలో మనం చేస్తున్న ఆనందాలు. 1000 కోట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది నీకు, కానీ నువ్వు ఎవరిని ఇంట్లోకి పిలవలేవు, ఏముండదు, దర్ ఇస్ నో పాయింట్. అందుకోసమే ఒకటికి 10 సార్లు చెప్పారు, ఆనందము లోపలుంది. అండ్ ఆనందాన్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు జస్ట్ బై రియలైజింగ్ దట్. ఎలా రియలైజేషన్ తెలుసా, చిన్నప్పుడు కారు బొమ్మ నా దగ్గర ఉండేది, అది పోతే కింద పడి ఏడ్చేవాళ్ళం. ఓకే, ఒక మెచ్యూరిటీ వచ్చాక కారు బొమ్మకి ఏడవకూడదు అలాగా అని మనకు తెలుస్తుంది కదా. అంతే ఆనందం కూడా. నీ వీటి కోసం ఇన్ని రోజులు ఏడ్చానా, నా అత్త నాతో సరిగ్గా బిహేవ్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అండి, నా కోడలు నాతో కరెక్ట్గా ఉంటే ఎంత హ్యాపీ అండి, నా భర్త నాతో ఉంటే, అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు. నువ్వు హ్యాపీగా ఉండు, అన్నీ సెటిల్ అవుతుంటాయి ఆటోమేటిక్గా ఇన్ ద యూనివర్స్. ఈ ఒక్క పాయింట్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ ఒక్కటే పాయింట్ దట్ నీ మొత్తం స్టోరీలో యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ రప్పించోడా. మిగతావన్నిటికీ లింక్ పెడుతున్నావు. మా వాడండి సరిగ్గా తినట్లేదండి, ఇంకో పేరెంట్ ఎప్పుడూ తింటూనే ఉంటాడండి, ఏది జరిగినా కష్టమే. మైండ్ ఏది జరిగినా నో అనుకుందంటే నిన్ను గుచ్చి చంపుతుంది. అందుకని ఆ మైండ్ని తీసి పక్కన పెట్టాలి. అన్ని పార్టీకి వెళ్ళారు, 98 మెంబర్స్, సరే భలే ఉందండి మీ డ్రెస్ అన్నాడు. ఒక్కడవుడు ఏంది ఇట్లాంటి కలర్ వేసుకొచ్చావు అన్నాడు, అంతే, ఫినిష్ అయిపోయింది, గేమ్ ఓవర్. నీ మైండ్ నిన్ను అక్కడే గుచ్చుతుంది. వాడు గుళ్ళు ఎక్కువ, వాడు అట్లాంటోడు రోజంతా అట్లాగే ఉంటుంది. సో అందుకోసం ఆనందాన్ని నీ లోపల ఉంటుంది అన్నది గుర్తించడమే తపస్సు. అదే ఆ ఒక్క పని చేయాలి. ఆ ఒక్క పని మనం కనుక రియలైజ్ అయిపోతే యూఆర్ ఆల్ డన్ అండ్ హ్యాపీ. సో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఇవి కాదు, జస్ట్ డజంట్ మ్యాటర్. ప్రతి ఒక్కళ్ళు అంతే. 6కి వెళ్ళాను, 10కి వెళ్ళాను, 6కి వస్తున్నాను, బోర్ అయిపోయింది, ఏదైనా అంతే. బయట వెతుక్కుని ఏ ఆనందమైనా కొన్ని రోజులే, టెంపరీయే, అండ్ అప్పటికప్పుడే. తర్వాత మళ్ళీ సరే పెద్ద కారు కొనుక్కున్నావు, 2 రోజులు చూపించుకుంటావు, 3 రోజులు, 10 రోజులు చూపిస్తావు, తర్వాత అయిపోయింది, డన్. ఇల్లు పెద్దలు, బంగ్లా అంటే ఇల్లు కట్టావు, 4 రోజులు 5 రోజులు అనుకున్నావు, తర్వాత. అందుకోసం ఆనందం లోపల ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా సమకూరుతాయి, ఆటోమేటిక్గా వస్తాయి, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం.
సో ఎప్పుడు బయట వెతకద్దు, సంతోషాన్ని నీ లోపలే ఉంది. మా ఆయన బాగుంటే, మా తమ్ముడు బాగుంటే, మా కొడుకు బాగుంటే, మా వాళ్ళు బాగుంటే, నా పిల్లలు బాగుంటే అండి, మా వాడు ఒక్కడు సెటిల్ అయిపోతే అండి, ఇల్లు కట్టేసుకుంటే, వాడికి పిల్లలు పుడితే, ఇప్పటికీ ముసలోళ్ళు అయిపోయి 65-70 ఇయర్స్ వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా మా మనవడికి కొంచెం వాడు నాకు సంతోషంగా ఉంటుందండి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. 75 ఏళ్ళు అయిపోయి ఎవడి బతుకు వాడికి ఉంటుంది. ఇన్ని రోజులకి నీకు అర్థం కాకపోతే దట్ నువ్వు ఇవన్నీ నడపట్లేదు, దేర్ ఇస్ అ కాస్మిక్ ప్లాన్ నడుపుతోంది అని రియలైజ్ అవుతే ప్రశాంతంగా ఉంటాం ఫస్ట్. థ్యాంక్ యూ హరీష్ గారు. సో హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు, మనలోనే ఉంది. ప్రతిదీ ప్రాబ్లం అయినా సొల్యూషన్ అయినా హ్యాపీనెస్ అయినా ఎప్పుడు అంతే. అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, దెర్ ఇస్ ఓన్లీ సిచ్యువేషన్. హ్యాపీగా డీల్ చేసుకోవాలి అంతే. నీకు ఆ ఛాన్స్ వచ్చింది, డీల్ చేయాలి. నీకు కష్టం వచ్చింది ఎక్కాలి. ఇప్పుడు ఇలా కొండ కష్టం వచ్చింది అనుకోండి, ఆ కొండ ఎక్కితేనే నువ్వు కొండ ఎక్కిన వాడివి అవుతావు. కష్టం వచ్చింది అయ్యో అని అనుకున్నావంటే, ప్రాబ్లం చూసావంటే అయిపోయింది. ఆ ప్రాబ్లం వెళ్తూ పోవడమే, సక్సెస్లు వస్తూ ఉంటాయి, హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అండ్ మనం లోపల ఎప్పుడు ఆనందంగా ఉంటే ఇవన్నీ జాయిన్ అవుతాయి. అంతే పాయింట్. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.